గోత్రం అన్న మాటకు అర్థం ఏంటంటే, పూర్వం మన పెద్దవాళ్ళు, మన తాతలు ముత్తాతలకి ముందు మొట్టమొదట ఉన్నటువంటి వాళ్ళు ఎవరున్నారో వాళ్ళు ఒక 4-5 కుటుంబాలు కలిసి ఒక గోశాలలో ఉండేవి. ఒక పెద్ద గోవుల మందని పెంచుతూ అక్కడే 4 కుటీరాలు నిర్మాణం చేసుకొని ఆ 4 కుటీరాల్లోనూ ఆ 4 అన్నదమ్ముల్లా బ్రతికారు. గోత్ర అంటే గోవుల చేత రక్షింపబడ్డారు ఈ 3 కుటుంబాలు. ఈ 3 కుటుంబాలు రక్షింపబడి 3 కూడా సంతానాన్ని పొందారు. వీళ్ళు 3 ఒక్కచోట ఒక గోశాలలో 3 కుటీరాల్లో ఉన్న కారణం చేత అన్నదమ్ముల కింద పెరిగారు. ఆ పెద్దవాళ్ళు 3 కూడా అన్నదమ్ముల్లాగే కలిసి ఉండేవారు. అందుకనే సగోత్రీకుల్ని వివాహం చేసుకోకండి, ఆ గోత్రం వాళ్ళు ఆ గోత్రం వాళ్ళని చేసుకోకండి అంటారు.